ఇరాన్పై ఇజ్రాయిల్ అమెరికా దాడుల నేపథ్యంలో విశాఖలో లెఫ్ట్ పార్టీలు చేసిన నిరసన 5వ రోజుకు చేరింది. ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధం వద్దు అంటూ వామపక్షాలు నినాదాలు చేశాయి. ఇరాన్పై దాడులు సహేతుకం కాదని, ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు ఎంతో మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారంటూ తెలిపారు. ఇప్పటికైనా యుద్ధం ఆపి ప్రపంచ శాంతిని కాపాడేందుకు ప్రపంచ దేశాధినేతలు నడుం కట్టాలని తెలియజేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఐక్యరాజ్య సమితి నిబంధనలను పూర్తిగా కాలరాసి యుద్ధోన్మాది అమెరికా, జాత్యహంకారి ఇజ్రాయిల్ ఈ రెండు కలిసి ఇరాన్ దేశం మీద దాడి చేస్తున్నాయి, యుద్ధం చేస్తున్నాయి. వేలాది మందిని, ప్రజల్ని, పిల్లల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని పట్టున పెట్టుకుంటున్నాయి. ఈ మానవ హోమాన్ని సిపిఎం వామపక్ష పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యుద్ధం కాకుండా వాళ్ళ లొంగుబాటు గురైన వాళ్ళ మీద కాకుండా ఈరోజు గల్ఫ్ దేశాల మీద యుద్ధం ప్రకటించింది. మా చమురి మీదే మాదే ఆధిపత్యం, మా చమురి మీదే మాదే హక్కు అని చెప్తున్న గల్ఫ్ దేశాల మీద ఈరోజు యుద్ధాన్ని ప్రకటించి ఏకపక్షంగా ఈరోజు ఇరాన్ సంబంధించిన మొత్తం నాయకత్వాన్ని అందరూ కూడా వాళ్ళ సైనాధిపతులని, వాళ్ళకి సంబంధించిన మెయిన్ వాళ్ళందరూ వాళ్ళ లీడర్షిప్ అందరినీ కూడా ధ్వంసం చేసి చంపేస్తే కనుక వాళ్ళు లొంగిపోతారు, ఈరోజు వాళ్ళన్నిటి మీద మా పెత్తనం సాగుతుందని చెప్పింది. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా హోమేజ్ జలసంధిని మూసేశారు. దానివల్ల ఈరోజు మూడో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆయిల్ సంబంధించిన సప్లై అందదు. అలాంటప్పుడు ఇక్కడ అందరూ కూడా మన భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అనేక ధరలు పెరగడానికి, అపసవ్యతలు ఏర్పడడానికి కారణం ఉంటుంది. ఈరోజు 5వ రోజు అంటే ఇరాన్ ఎవరైతే సుప్రీం అయినా మరి ఆయన్ని ఆ రోజు బాంబులు వేసి ఆయనే కాకుండా ఆయన భార్యని కానీ అల్లుడిని అలాగే మనవరాల్ని, కూతుర్ని కూడా చంపడం అనేది జరిగింది. అది కాకుండా స్కూల్లో ఉన్న పిల్లలు అంటే 168 మంది పిల్లల్ని కూడా బాంబు వేసి చంపేయడం అనేది జరిగింది. ఎంత అంటే మారణ హోమం అనేది ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ సృష్టిస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది.